మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, సాత్వికుడు, ఎప్పుడు కలిసినా మంచి చిరునవ్వుతో, ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో పలకరించే బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్నగారు రవీంద్ర కుమార్ గారికి, పెద్దలు గౌరవనీయులు, 24 ఏళ్లుగా మరి ఆనాటి ఉద్యమకాలం నుంచి కేసీఆర్ గారికి ఒక తమ్ముళ్ల కుడిభుజంలాగా ఈ జిల్లాలో అటు ఉద్యమ నిర్మాణంలో, పార్టీ నిర్మాణంలో, తర్వాత ప్రభుత్వ నిర్వహణలో కూడా 9.5 ఏళ్ల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాను తన దక్షతతో సమర్థవంతంగా అన్ని పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా మరి తన బాధ్యత నిర్వర్తించిన గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్నగారు జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన మాజీ శాసనసభ్యులు సోదరులు గువ్వల బాలరాజు గారు, ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా వారు ఇన్ఛార్జిగా విచ్చేసినారు, వారికి, తమ్ముడు యాదరి కిషోర్ గారికి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు, శాసన మండలి మాజీ సభ్యులు సోదరులు కర్నె ప్రభాకర్ గారు, రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన మా దేవరకొండ నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవనీయులైన మరి నాయకులందరికీ పేరు పేరు, ఎందుకంటే ఒకరి పేరు చెప్పకపోతే తిడతారు, అందుకే ఎవరి పేరు చెప్తలేడు, దయచేసి తిట్టుకోకండి, తిట్టుకుంటే కూడా మనసులో తిట్టుకోండి, బయట తిట్టకండి. పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ముందున్న మా గ్రాడ్యుయేట్ సోదరులకు, సోదరిమణులకు పేరు పేరున అందరికీ నమస్కారం. కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా మన్నించాలని కోరుతూ, మరి ఇప్పటిదాకా రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా ఉన్నాను, ఇన్ని 100 కోట్లు దానికి వచ్చినాయి, ఇన్ని కోట్లు దీనికి వచ్చినాయి, మున్సిపాలిటీగా 50 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, యూజీడీకి, అవన్నీ చెప్తా ఉంటే మనసులో నేను అనుకుంటా ఉన్నాను. నాకు ఏ సందర్భం గుర్తొచ్చిందంటే, సరిగ్గా 6 నెలల కిందట రవీంద్ర అన్న ఎలక్షన్ లో నేను ప్రచారానికి వచ్చిన దేవరకొండ, వర్షం పడుతుంది. ఆ రోజు వర్షం పడుతుంటే కూడా దేవరకొండలో వర్షంలో కూడా మేము బస్ ఎక్కి మాట్లాడుతుంటే కింద దాదాపు 6-7 వేల మంది ఉన్నారు పిల్లలు. నేను అనుకున్నా, వర్షంలో మా వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే బరాబర్ గెలుస్తున్నాం, ఎందుకంటే వర్షంలో ఇప్పుడు సీటీలు కొట్టి ఏం లాభం, జరగాల్సింది జరిగిపోయా, ఇప్పుడు సీటీలు ఎందుకు, కేరింతలేదు, అయిపోయా. ఒలికిపోయిన పాలు మేము ఆ రోజు వచ్చి మీకు విజ్ఞప్తి చేసినాం, ఏమని చెప్పినాం, కాంగ్రెస్ వాళ్ళు ఈస్ట్మన్ కలర్ రంగు సినిమా చూపెడుతున్నారు, రంగుల కలర్ సినిమా చూపెడుతుండ్రు, జర్ర మోసపోకుండ్రి, ఆగం కాకుండ్రి, దండం పెట్టి చెప్తాం, మోసపోతే గోసపడతామనమ్మా, దయచేసి మోసపోకండి అని చెప్పినాం. ఎన్నో చెప్పినాం. ఇక చెప్పిన తర్వాత కూడా మీరేమో ఏరుకోరి తెచ్చుకున్నారు, మీరంటే మీరు కాదు, దేవరకొండ ప్రజలు నేననేది, ఏరుకోరి తెచ్చుకున్నారు. పాలిచ్చే బర్రెనేమో అమ్మేసిండ్రు, పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఇప్పుడు ఏమైంది, మార్పు 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 అని ఉదరగొట్టి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న ఈ 6 నెలల్లో ఏం జరిగింది, దయచేసి మా విద్యావంతులైన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పినారు, ఎంత అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా చూపెట్టినారు, ఇలా ఏం జరుగుతున్నది తెలంగాణలో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మిత్రుడు మా తమ్ముడు యాదరి కిషోర్ అన్నాడు, అన్నా నిన్న కొల్లాపూర్లో జరిగిన సంఘటన గురించి కూడా మాట్లాడాలన్నా మీరు అని చెప్పినాడు. ఏం జరిగింది కొల్లాపూర్లో, ఏం జరిగింది అంటే, నిన్న మొదటిది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మార్పు 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 అని వచ్చిన ప్రభుత్వంలో రెండవ మర్డర్, రెండవ హత్య ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. జనవరిలో ఒక మాజీ ఆర్మీ జవాను బీఆర్ఎస్ నాయకుడు మల్లేష్ యాదవ్ను కిరాతకంగా అక్కడ నరికి చంపింది. నిన్న శ్రీధర్ రెడ్డి అని, బొడ్డు శ్రీధర్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, లక్ష్మీపల్లి అనే గ్రామం, చిన్నంబాయి మండలం, ఆయనను పండుకుంటే బయట, ఇంటి బయట వండుకుంటే ఎండాకాలం అని మంచం మీద గొడ్డలితో మెడ నరికి చంపేసింది. నేనందరం అక్కడికి పోయింటి, నేను బాలరాజు, మేమందరం ఆనే ఉంటుంది. నేను బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, తెలంగాణలో ఇదివరకు ఈ దిక్కుమాలిన సంస్కృతి లేదు. రాజకీయాలుంటే ఎలక్షన్లప్పుడు
మనం చెప్పుకుంటాం, అవతల వాళ్ళు వాళ్ళ వాదన చెప్తారు, మనం మన వాదన చెప్తాం. అవసరమైతే ఎక్కువ ఎలక్షన్ రోజు కొద్దిగా నూక్కునుడు దొబ్బుకునుడు కాడుకుంటుంది, లేదంటే లొల్లి పెట్టుకుంటాం. అంతేగాని ఈ సంపుకునుడు, పొడుచుకునుడు, గొడ్డలతో నరుక్కునుడు ఇట్లాంటి దిక్కుమాలిన సంస్కృతి అయితే లేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెచ్చిన మార్పు ఏందయ్యా అంటే, పచ్చగా ఉన్న తెలంగాణలో, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇవాళ ఫ్యాక్షన్ సంస్కృతిని కూడా తెచ్చి, హత్యా రాజకీయాలను కూడా తెచ్చి, దారుణమైన అవతల వాళ్ళు అవసరమైతే నరికేయాలి, లేకపోతే దొంగ కేసులు పెట్టి లోపలేయాలి, అవసరమైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లోపల నొక్కాలి, ఏదో ఒక ఫేక్ కేసు అన్న పెట్టాలి, ప్రత్యర్థులను వేధించాలనే ఒక దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి మిత్రులారా మీరు ఆలోచించండి, ఏం మార్పు వచ్చింది 6 నెలల్లో? ఏమొచ్చిందంటే టీఎస్ పోయి టీజీ వచ్చింది, టీఎస్ పోయింది టీజీ వచ్చిందట. ఇగో ప్రశాంతత పోయి మర్డర్లు వచ్చినాయి. మంచిగా కరెంటు ఉండే, కేసీఆర్ ఉన్న రోజులు కరెంటు బ్రహ్మాండంగా ఉండే. మరి దేవరకొండలో ఇప్పుడు కరెంటు కట్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నిజంగా ఒక్కసారి నేను సిన్సియర్గా అడుగుతున్నా, మీరేం మోమాటం కోసం కూడా చేయలేకపోయి, నేనేం అధికారంలో కూడా